పిల్లలు గుడితో మనము ఇప్పుడు పదాలు నేర్చుకుందామా. క ప్లస్ ఈ కే. కకు గుడి ఇస్తే కే అయిపోతుంది అన్నమాట. క గుడి కలిపితే కే అయిపోతుంది. కాబట్టి క ప్లస్ ఈ కే. ఈ విధంగా గుడితో వచ్చేటువంటి పదాలు అన్ని అక్షరాలకు గుడి వచ్చింటాయి. ఆ గుడితో వచ్చిన పదాలన్నీ చదువుదామా. ఈ ది దా గుడిస్తే ది ఇది. కాకు దీర్ఘం స్తే కా గుడిస్తే కి కాకి. మా దా గుడిస్తే ది మది. గాకు దీర్ఘం స్తే గాలి గాలి. గా గుడిస్తే గి రా గుడిస్తే రి గిరి. కా వా గుడిస్తే వి కవి. గా దా గుడిస్తే ది గది. గా తా గుడిస్తే తి గతి. రా వా గుడిస్తే వి రవి. గా నా గుడిస్తే ని గని. పా దా గుడిస్తే ది పది. పా తా గుడిస్తే తి పతి. నా టా గుడిస్తే టి నటి. లి పా గుడిస్తే పి లిపి. గాకు దీర్ఘం స్తే గా డా గుడిస్తే డి గాడి. మా తా గుడిస్తే తి మతి. నాకు దీర్ఘం స్తే నా రా గుడిస్తే రి నారి. దాకు దీర్ఘం స్తే దా రా గుడిస్తే రి దారి. నాకు దీర్ఘం స్తే నా దా గుడిస్తే ది నాది. జాకు దీర్ఘం స్తే జా తా గుడిస్తే తి జాతి. రాకు దీర్ఘం స్తే రా గా గుడిస్తే గి రాగి. గా గుడిస్తే గి గి పక్కల సున్నా చుట్టే గిమ్ జా గిమ్ జా. జా గుడిస్తే జీ జీ పక్కల సున్నా చుట్టే జిమ్ కా జిమ్ కా. నా పక్కల సున్నా చుట్టే నమ్ దా గుడిస్తే ది నమ్ ది. అక్షరాలకు సున్నాలు ఎక్కడ పలికినా అని పలకాలన్నమాట. నంది గింజా జిమ్కా ఈ విధంగా పలుకుంటే మధ్యలో సున్నా పెట్టేది అలవాటు అవుతుంది. అది ఎలా చదివేది కూడా వస్తుందన్నమాట. బమ్ బా పక్కల సున్నా చుట్టే బమ్. తా గుడిస్తే తి బమ్ తి. పా గుడిస్తే పి పి పక్కల సున్నా చుడితే పిం. డా గుడిస్తే డి పిండి. చా గుడిస్తే చి చి పక్కల సున్నా చుడితే చిం. తా చింత. అలా పలకచ్చు చింత. తెలియని టైంలో చింత పిండి బంతి అని అలా పలుకుతూ మళ్ళీ మామూలుగా పలకచ్చు. గా గుడిస్తే గి లా కా గిలక. గా గుడిస్తే గి గా రా గుడిస్తే రి కా గరిక. పా గుడిస్తే పి లా కా పిల్లక. పా గుడిస్తే పి డా కా పేడక. ఆ వా గుడిస్తే వి రా గుడిస్తే రి ఆవిరి. బా దా రా గుడిస్తే రి బదరి. ఆ రా గుడిస్తే రి ఆ రా టా గుడిస్తే టి ఆరాటి. సా గుడిస్తే సీతా తాకు దీర్ఘం స్తే తార సీతార. గాకు దీర్ఘం స్తే గాడిద గాడిద. ఆ కా లా గుడిస్తే లి ఆకలి. బా కాకు దీర్ఘం స్తే కారి. రా గుడిస్తే రి బకారి. నాకు దీర్ఘం స్తే నా గా లి. లా గుడిస్తే లి నాగలి. వాకు దీర్ఘం స్తే వా కా గుడిస్తే కి లా గుడిస్తే లి వాకిలి. వాకు దీర్ఘం స్తే వా రా తా గుడిస్తే థి వారధి. కాకు దీర్ఘం స్తే కా పా రా గుడిస్తే రి కాపరి. కా లా గుడిస్తే లి మా గుడిస్తే మీ కలిమి. ఆకు దీర్ఘం స్తే ఆ మా నా గుడిస్తే ని ఆమని.
కాక దీర్ఘంస్తే కావా డా గుడిస్తేడి కావడి మా గుడిస్తే మీరా పా మీరా పా గా గుడిస్తే గీ రా గుడిస్తే రీ జాకు దీర్ఘంతే జా గిరిజా తా లాకు దీర్ఘంతే లా రా గుడిస్తే రీ తలారి బాకు దీర్ఘంస్తే బా లా గుడిస్తే లికా బాలిక చాకు దీర్ఘంస్తే చావా డా గుడిస్తేడి చావడి జాకు దీర్ఘంస్తే జా బా గుడిస్తే బి లా గుడిస్తే లే జావిలి గాకు దీర్ఘంస్తే గారా డా గుడిస్తేడి గారడి వా గుడిస్తే వి మాల విమల గా డా గుడిస్తే డియా గడియా చా గుడిస్తే చి గా కొమ్మిస్తే గోరా కొమ్మిస్తే చిగురు ఠా గుడిస్తే ఠీ కాకు దీర్ఘంస్తే కాణాకు దీర్ఘంస్తే నా ఠేకాణా వా గుడిస్తే వి దా గుడిస్తే దియా విదియా తా దా గుడిస్తే దియా తా దియా జా గుడిస్తే జీ గా కొమ్మిస్తే గోరా కొమ్మిస్తే రు జీ గోరు జా పక్కల సున్నాడ్చే జం తా గుడిస్తే తీకా జం తీకా మాకు దీర్ఘంస్తే మా గుడిస్తే మీ డా గుడిస్తే డి మామిడి చా 4 అక్షరాల పదాలు నేర్చుకుందాము. పైన 3 అక్షరాలు, అంతకుముందు 2 అక్షరాలు. ఇప్పుడు 4 అక్షరాల పదాలు. చా లా గుడిస్తే లీ చాలి, గాకు దీర్ఘంతే గా లా గుడిస్తే లీ గాలి చాలి గాలి, పాక దీర్ఘంస్తే పాత పాత, గా దా గుడిస్తే ది గది పాత గది, రా హా దాకు దీర్ఘంస్తే దా రా గుడిస్తే రి రహదారి. రహదారి అంటే రోడ్డు అనమాట, మెయిన్ రోడ్డు. గాకు దీర్ఘంస్తే గా లా గుడిస్తే లి గాలి, వాకు దీర్ఘంస్తే వాన గాలి వాన, బా పక్కల సున్నాలితే బం తా గుడిస్తే తి బంతి, ఆట బంతి ఆట, ఈ తా గా గి గా గుడిస్తే గి గి పక్కల సున్నాలితే గిం జా ఈత గిం జా, పా గుడిస్తే పి పి పక్కల సున్నాలితే పిం, డా గుడిస్తే డి పిండి మారా పిండి మరా. మనము జొన్నలు రాగులు కొట్టించుకుంటూ ఉంటాం కదా, ఆ మిషన్ అన్నమాట, పిండి మిషన్. రాగు దీర్ఘంతే రా తా గుడిస్తే తి రాతి బండ బడి, డా గుడిస్తే డి బడి గమ్, గా పక్కల సున్నత గంట బడి గంట, స్కూల్ వెల్. రాకు దీర్ఘంస్తే రా గా గుడిస్తే గి రాగి, పా గుడిస్తే పిం డి రాగి పిండి రావాలి, వాళ్ళు పొరపాటున పా రాశారు. రాగి పిండి, గా దా గుడిస్తే ది గది, కా గుడిస్తే కి టా గుడిస్తే టీ కా గుడిస్తే కి గది కిటికి. 5 అక్షరాల పదాలు. రాక దీర్ఘంస్తే రాతి రాతి, నం నా పక్కల సున్నాలితే నం దా గుడిస్తే ది రాతి నంది, జాగు దీర్ఘంస్తే జా తా గుడిస్తే తి జాతి, జీ పక్కల సున్నాలితే జిమ్ కార జాతి జిమ్కా, బాకు దీర్ఘంస్తే బావా గుడిస్తే బావి, గా గుడిస్తే గిల్లక బావి గిల్లక. పాతకాలంలో చేదుడు బావులు ఉండేవి అన్నమాట, వాటికి గిలకలు పెట్టేవాళ్ళు బావికి, అది బావి గిలక. చా లా గుడిస్తే లీ చాలి, మా పక్కల వస్తున్నట్టే మంట చలి మంట. సంక్రాంతి రోజు వేసుకుంటాం కదా మనము, మొదటి రోజు భోగి పండగ రోజు, అది చలి మంట. తాక దీర్ఘంతే తా తా తాత,
పా గుడిస్తే పిల్లక, తాత పిల్లక. 5 అక్షరాల పదాలు. ఇంకా పా చిమ్, పాకు దీర్ఘంతే పాత పాత, కా గుడిస్తే కీట గుడిస్తే టీకి, కా గుడిస్తే కిటికీ పాత కిటికీ. చా గుడిస్తే చీ పక్కల చుట్టే చిమ్ తా చింత. గా గుడిస్తే గీ పక్కల సున్నట్టే గిమ్ చా గింజ చింత గింజ. పా గుడిస్తే పీ పక్కల సున్నా చుట్టే పిం. డా గుడిస్తే డి పిండి, వా పక్కల సున్నట్టే వంట పిండి వంట. ఆరాట గుడిస్తే టీ ఆరాటి. పా గుడిస్తే పిలక అరటి పిలక. అరటి మొలకలు అన్నమాట, చిన్న చిన్నవి ఉంటాయి, అలాంటి వాటిని పిలకలు అంటారు. డా గుడిస్తేది అది. బా డా గుడిస్తేడి బడి. గమ్ గా పక్కల సున్నట్టు గంట బడి అది బడి గంట. వా గుడిస్తేవి మావ దీర్ఘంతే మానం విమానం. ఏ గా గుడిస్తేగి రా గుడిస్తేరి రీ పక్కల సున్నట్టు రిమ్. దా గుడిస్తేరి ఎగిరింది విమానం ఎగిరింది. వా గుడిస్తేవి మాల విమల. ఒక బాకు దీర్ఘంతే బాల గుడిస్తే లిక బాలిక విమల ఒక బాలిక. బాకు దీర్ఘంతే బాల గుడిస్తే లిక బాలిక. ఆట ఆట. డా గుడిస్తే డి పక్కల సున్నది డెమ్. డా గుడిస్తే డి ఆడింది బాలిక ఆట ఆడింది. వాక్యాలు అన్నమాట. ఈ డా గుడిస్తే ఇది. మాకు దీర్ఘంతే మా గుడిస్తే మీ. డా గుడిస్తే డి మామిడి. కాకు దీర్ఘంతే కాయ మామిడి కాయ. ఇది మామిడి కాయ. బాకు దీర్ఘంతే వా గుడిస్తేవి బావి. గా గుడిస్తే గీలాక కీలాక. వా గుడిస్తేవి రా గుడిస్తే రి. గా గుడిస్తే గీ పక్కల సున్నట్టు గిమ్. దా గుడిస్తే ది విరిగింది బావి గిలిక విరిగింది, అంటే బావి గిలక విరిగిపోయింది అని. హంస హంస. జాల కాకు దీర్ఘంతే కాలా గుడిస్తే లాకు దీర్ఘంతే లా. డా గుడిస్తే డి పక్కల సున్నంత డిమ్. దా గుడిస్తే ది జలకాలాడింది. హంస జలకాలాడింది. హంస నీళ్ళల్లో ఆడుకుంటూ ఉందన్నమాట. వా గుడిస్తే విమల విమల. సం చా గుడిస్తే చి సంచి. చా గుడిస్తే చి. రా గుడిస్తే రి. గా గుడిస్తే గి. సున్నా పెడితే గిమ్. దా గుడిస్తే చిరిగింది విమల సంచి చిరిగింది. పాపం పాత సంచి అయిపోయి ఉంటుంది, అది చిరిగిపోయింది. సాగుడి దీర్ఘం సీత. డా గుడిస్తే డిమ్. డి పక్కల సున్నట్టు డిమ్ ది ఆడింది. పాక దీర్ఘం సే పాడి. డి పక్కల సున్నా చుట్టే డిమ్ ది పాడింది. విమల ఆడింది పాడింది. జాల పాక దీర్ఘం సే పాతం జలపాతం. నా దా గుడిస్తే ది. నా గుడిస్తే ని నదిని. తాక దీర్ఘంతే తా. కా గుడిస్తే కీ పక్కల సున్నాదితే కిం. దా గుడిస్తే ది తాకింది జలపాతం నదిని తాకింది. కొండలపైల నుండి నీరుకు వస్తూ ఉంటుంది కదా, అది జలపాతం. నదిలోకి నీరు వచ్చేస్తుంది అన్నమాట. దానిని జలపాతం నదిని తాకింది అంటారు. అంటే జలపాతం నుండి నీళ్లు నదిలో పడ్డాయి. క్రింద వాక్యాలు చదువుదాం. ఉన్నాయి కదా, బాగున్నాయి కదా రా పిల్లలు, చూద్దామా.
పెద్ద వాక్యాలున్నాయి. బాగున్నాయి. రాగి గుడితో పదాలన్నీ. గా గుడిస్తే గి, రా గుడిస్తే రీజా గిరిజా, పాలక పలక గిరిజ పలక, కా గుడిస్తే కింద పడి పా, గా గుడిస్తే గి, లా గుడిస్తే లేపకల సున్నా జుడితే లిమ్, ది దా గుడిస్తే ది పగిలింది, గిరిజ పలక కింద పడి పగిలింది. కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కి, కాకి, ఆ రా గుడిస్తే రీ, చా గుడిస్తే చిచి పక్కల సున్నా చిమ్, దా గుడిస్తే ది అరిచింది, కాకి అరిచింది. వా గుడిస్తే విమల, పాక దీర్ఘమిస్తే పాడా గుడిస్తే డి పక్కల సున్నా డిమ్, దా గుడిస్తే ది పాడింది, విమల పాడింది. కాకి అరిచింది, విమల పాడింది. ఇవరా గుడితో ఉండేటువంటి పదాలన్నీ బాగా నేర్చుకుంటూ ఉంటారు కదరా పిల్లలు. బాగా నేర్చుకోవాలి, చదువుతూ ఉండాలి. ఈ పాఠాన్ని చదువుతూ ఉండండి. మీకు చదవడానికి గుడితో బాగా వస్తాయి.